గాలి శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే విధానం. మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో లేదా విదేశాల్లో మీరు విండ్ ఫార్మ్లను చూసే ఉంటారు. అంటే పెద్ద పెద్ద గాలి టర్బైన్లు నిలబడి ఉండే ప్రదేశాలు. ఇవి పాతకాలంలో ఉన్న గాలి చక్రాల కనిపిస్తాయి. గాలి వీస్తే వీటి బ్లేడ్లు తిరుగుతాయి. అయితే గాలి శక్తి ఎలా విద్యుత్ శక్తిగా మారుతుంది అనే విషయం కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ ప్రక్రియ చాలా సులభంగా కనిపించవచ్చు, కానీ దాని వెనక ఉన్న శాస్త్రీయ సూత్రాలు, యంత్రాంగాలు క్లిష్టంగా ఉంటాయి. 1. గాలి బ్లేడ్లను తాకడం. గాలి బలంగా వీస్తున్నప్పుడు టర్బైన్పై అమర్చిన పొడవైన బ్లేడ్లపై దాని ప్రభావం పడుతుంది. ఈ బ్లేడ్లు ప్రత్యేకమైన ఆకారంలో తయారు చేయబడినవిగా ఉంటాయి. అలవోకగా గాలిని కత్తిరించి తిరుగుతాయి. 3 బ్లేడ్లు కలిపి ఒక రోటర్ను రూపొందిస్తాయి. 2. రోటర్ తిరుగుతుంది. గాలి వల్ల బ్లేడ్లు ఇప్పబడతాయి. వాటితో పాటు రోటర్ కూడా తిరుగుతుంది. ఈ తిప్పబడే చలనాన్ని మెకానికల్ ఎనర్జీ అంటారు. ఇది టర్బైన్కి కేంద్రమైన శక్తి మూలం. 3. గియర్ బాక్స్ వేగాన్ని పెంచుతుంది. రోటర్ తిరిగే వేగం